మంత్రి వివేక్ పై ఫైర్ అయ్యారు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. గతంలో తాను చేసిన అభివృద్ధే తప్ప నియోజకవర్గంలో కొత్త పనులేవీ జరగడం లేదని ఆరోపించారు. చెన్నూరు అభివృద్ధిని మరోసారి దూరం చేశారని విమర్శించారు. చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ గారు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ వేస్తున్నారు తప్ప కొత్తగా ఒక్క రూపాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొచ్చింది లేదు. సో అంతేకాకుండా నియోజకవర్గంలో రైతాంగ సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు కానీ, సింగరేణి కార్మికులకు చేయాల్సినటువంటి పనులు కానీ ఏవి కూడా పట్టించుకోకుండా వాళ్ళ మంత్రి గారు చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో మేము తెచ్చిన చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులు ఆపేసిండు. అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి పనులు ఆపేసిండు. నేను తెచ్చిన 500 కోట్ల పామాయిల్ ఫ్యాక్టరీ వీరి నిర్లక్ష్యం వల్ల అది నియోజకవర్గం నుండి తరలిపోయింది. నేను మంత్రి వివేక్ని హెచ్చరిస్తూ ఉన్నా. 8 మంది బీజేపీ వాళ్ళు, దాంట్లో 6 ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మన లోక్సభలో ఉంటే ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చినా ఒక్కడు కూడా నోటు మెదపలే. అది ఇవాళ దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యపూరితమైనటువంటి పరిస్థితి లోక్సభలో. అంటే ఇవాళ రాష్ట్రంలో మనం లేకపోవడం, లోక్సభలో రాజ్యసభలో మనం ఉండాల్సిన రీతిలో లేకపోవడం వల్ల వాళ్ళ తెలంగాణ ఆత్మ లేనటువంటి ఎంపీలు ఢిల్లీలో ఉండి తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్తూ ఉంది. ఒక్కరు కూడా నోరు మెదుపుతలేరు. కాబట్టి మళ్ళీ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ఖచ్చితంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ నుంచి గణనీయంగా గెలిపించుకొని మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకొని కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా